మన విజయనగరంలో గీతా జయంతి సందర్భంగా శ్రీమన్నార్ రాజగోపాలస్వామి కళావేదికలో 18 హోమగుండాలను ఏర్పాటు చేసి ప్రతి హోమగుండానికి 4 జంటలు చొప్పున హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతేకాదండోయ్, హోమం పూర్తయిన తరువాత విజయానంద స్వామివారి ప్రవచనాలతో ముగించి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి బోధించిన గొప్ప శ్లోకాలే మన భగవద్గీత. అలాంటి గీతను ముందుకు నడిపించి అందరికీ తెలియజేశారు మన హిందూ ధర్మ కమిటీ సభ్యులు. ఇంతటి ప్రఖ్యాతత ఉన్న ఈ గీతా జయంతి ప్రతి ఏటా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. దీన్నే మోక్షద ఏకాదశి అంటారు. అంటే మోక్షాన్నిచ్చే ఏకాదశి అనే అర్థం. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన విజయనగరంలో జరగాలని కోరుకుంటున్నాం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామ నారాయణం